నాకు కొంచెం సైడ్కి వచ్చానా ఒకసారి నా కెమెరామెన్ అన్న వెళ్ళిపోండి. నా కెమెరామెన్ అయ్యా రన్ అవుతుంది. సరే రమ్మంటున్నారు. మీడియా పాయింట్ ఇచ్చామండి మీకు, అక్కడ ఆగమని చెప్పాము. అక్కడ మీడియా పాయింట్ ఇచ్చాం మీకు, మీడియా పాయింట్ వెళ్ళి మాట్లాడుకోండి పర్వాలేదు సార్. అక్కడ లైవ్ సార్, లైవ్ అవుతుంది Live సార్. వచ్చేస్తారండి. సార్ నేషనల్ ఛానల్ సార్. వచ్చేస్తారండి సార్ నేషనల్ ఛానల్ సార్. మీకు ఎంత ప్రెషర్ ఉంటుందో మాకు అంతే ప్రెషర్ ఉంటుంది. నేషనల్ ఛానల్ సార్ అది. మా సార్ తో మాట్లాడుకోండి. అటు సైడ్ మాకు పాయింట్ ఇచ్చారు. మాట్లాడుతున్నారు. నేషనల్ ఛానల్ కాబట్టి నేషనల్ ఛానల్ అండి, మేము కాదని అనట్లేదు. నేషనల్ ఛానల్ సార్ మీకు పాయింట్ ఇచ్చారు అక్కడ. సార్ ఆ పాయింట్ నేను తీసుకోవడానికి అవదు కదా సార్. మీరు అలా వెళ్ళండి, మీరు మాట్లాడుకోండి. మేము ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఇప్పుడు అతను మాట్లాడుతున్నారు, వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు. హలో హలో రాకూడదు. గురుగా అతను వచ్చేస్తే నేను వెళ్ళిపోతానండి. లైవ్ అవుతుంది కదా సార్. మీకు నేను అంటుంది అది కాదు. నేను మీ ఆర్గ్యుమెంట్ మీరు అంటున్నారు అది కాదు. అతను మాట్లాడుతున్నారు కదా, వచ్చేస్తున్నాను నేను. సార్ రమ్మంటే వచ్చాను. ఆయనతో మాట్లాడాలి అఫీషియల్ కంటే సెంట్రల్ గవర్నమెంట్. మీరు పట్టుకుని మనుషులను పట్టుకుని మీరు తోసేస్తే లైవ్ లో ఉండగా మీరు తోసేస్తున్నారు. డిఆర్ఎం సార్ మాట్లాడమంటే వచ్చాను. ఆయన అడగండి, డిఆర్ఎం సార్ అడగమనండి ఎందుకు రమ్మన్నారు ఆయనకి. మీ డిఆర్ఎం అక్కడికి వచ్చామంటే మీరు పంపించండి, మేము అక్కడికి వెళ్ళిపోతాం. మాకు అభ్యంతరం లేదు. మీ డిఆర్ఎం అక్కడ పంపించండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ఏ దారిని వచ్చారో అదే దారిలో మీరు రమ్మన్నారండి. ఆగండి, నేను ఇక్కడ ఎందుకున్నాను. అక్కడ మీరు డిఆర్ఎం సార్ అక్కడికే పంపించేస్తే, లేదా ఇంకా మీరు ఎవరైనా హైయర్ ఆఫీసర్ మీరు అక్కడికి వచ్చి మాట్లాడితే అక్కడికి వెళ్ళిపోతాం. మాకు అభ్యంతరం లేదు. మాకు డిఆర్ఎం సార్ తో మాట్లాడితే ఇక్కడ రమ్మన్నారు. మీరు డిఆర్ఎం అడగండి, మీరు డిఆర్ఎం అడగండి. మీకు మాకు సంబంధం లేదండి. మాకు సంబంధం మరి లేనప్పుడు ఎందుకు మీకు లేదు కదా. మీరెందుకు అడుగుతారు? మా డ్యూటీ మేము చేసుకుంటాం. మా డ్యూటీ మీరు లైవ్ లో ఉంది వాదించండి. మీరు వెళ్ళాలంటే ఏ దారిలో వచ్చారో అదే దారిలో అక్కడ అందరికి ఎలా చేస్తున్నారు, మీడియా అందరికి ఎలా చేస్తున్నారు. ఎవరు ఎలా చేశారండి? ఎవరు ఆ పాయింట్ అనమాట. మీడియా గురించి పాయింట్ పెట్టారు. డిఆర్ఎం గారు రమ్మంటే వచ్చారని చెప్తున్నారు. మీకు మళ్ళీ అదే చెప్తున్నాను. మీకు అర్థం కాకపోతే నేను చేయలేను. మీరు ఆయన ఫోన్ చేస్తారు, ఆయన రమ్మంటారు ఇక్కడికి. మీరు